65 days of IPL, non-stop traveling, minted దాకా మ్యాచెస్, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ అండ్ వాళ్ళ ప్రెషర్, ఫ్లడ్ లైట్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ డ్రామా. కొన్ని డేస్ బ్యాక్ అహ్మదాబాద్ లో ట్రోఫీ విన్ అయ్యామని సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ సడన్లీ ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళ బిగ్గెస్ట్ ఛాలెంజ్ లోకి అడుగు పెడుతున్నారు. అదే టెస్ట్ మ్యాచ్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే 2 months ఫాస్ట్ పేస్ T20 క్రికెట్ ఆడి ఒక్కసారిగా డిసిప్లిన్ కావాల్సిన టెస్ట్ క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు. ప్లేయర్స్ కి మెంటల్ అండ్ ఫిజికల్ టార్చర్. ఒక్కసారి ప్రాక్టికల్ ఆలోచిస్తే ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్ లో ప్రతి బాల్ స్ట్రైక్ చేయాలి అండ్ రన్ రేట్ పెంచాలని మైండ్ ట్యూన్ ఉంటుంది. T20 లో డిఫెన్స్ ఆడలేం, బట్ సడన్లీ 1 week లో టెస్ట్ షెడ్యూల్. ఇక్కడ బాల్ ని లీవ్ చేయడమే మెయిన్ గా కావాలి. ఈ సడన్ చేంజ్ వల్ల ప్లేయర్స్ బాడీ అండ్ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఐపీఎల్ లో నైట్ 7:30 కి కూల్ గా మ్యాచ్ ఆడే ప్లేయర్స్ మార్నింగ్ 8:30 కి 40 degrees ఎండలో గ్రౌండ్ లో ఉండాలి. దీని వల్ల ప్లేయర్స్ స్లీప్ సైకిల్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అందరికన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఫాస్ట్ బౌలర్స్ పైన పడుతుంది. ఐపీఎల్ లో జస్ట్ 4 overs వేస్తారు, బట్ T20 లో 15 to 20 overs లాంగ్ స్పెల్స్ వేయాలి. ఇక్కడ ఇంజురీస్ అయ్యే అవకాశం ఎక్కువ. T20 క్రికెట్ నుంచి టెస్ట్ క్రికెట్ కి సడన్ చేంజ్ అవ్వడం అంత ఈజీ కాదు. అది జస్ట్ ఫిట్నెస్ మీద డిపెండ్ అవుతుంది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ లో ఇంజురీస్ చూస్తామా? ఏమనుకుంటున్నారు? ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్ కి రెస్ట్ ఇవ్వాలా లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ ఖచ్చితంగా ఆడిపోయాలా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.